పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి వార్షిక తిరుమల మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ శాసనసభ్యుల కమిటీ సభ్యులు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పారిశుద్ధ్య పనులను అధికారికంగా ప్రారంభించారు. తిరుమలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక వేడుకని భక్తులకు స్వచ్ఛమైన సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. సమిష్టి కృషితో తిరునాళ్లను విజయవంతం చేయాలని ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి నర్సరావుపేటలో ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరం కూడా ఇవాళ కోటప్పకొండ మీదే ఉన్నాము. మరి శివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన కాబట్టి అందరం కూడా పోయిన సంవత్సరం కూడా అందరం కూడా కష్టపడి ఇది మన కొండ మన పండగ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ప్రతి అడుగు మేము శుభ్రం చేసుకోవడం జరిగింది. అంతకుముందు 2019-24 మధ్యలో మరి ఎక్కడ పెట్టినా గానీ చెత్త చెదారం పెరిగిపోవటం, శుభ్రత లేదు. ఆ కార్యక్రమాన్ని బాగు చేసుకోవడానికి శుద్ధి కార్యక్రమాన్ని చేసి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా పోయిన సంవత్సరం దీన్ని బాగా చేసుకోవడం జరిగింది. మరి పోయిన సంవత్సరం కూడా దాదాపు 40 కరెంటు ప్రభలు రావడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా దాదాపు 25 లక్షల మంది మరి కోటప్పకొండ పండగ రావడం జరిగింది. అదేవిధంగా కొండ మీద ఆదాయం కూడా చాలా బాగా పెరిగింది. ఈసారి కూడా కొండ ఆదాయం పెరగాలనే ఆలోచనతో విఐపి టోకన్లు కూడా తీసేయడం జరిగింది. దర్శనం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా విఐపీలు ఎవరు ఉన్నా వాళ్ళందరూ కూడా 500 రూపాయలతోటి అభిషేకం టికెట్లు కొనుక్కొని దర్శనం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, కమిషనర్ గారు దీన్ని అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మరి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి కొండ పండుగని ఘనంగా చేసుకుందామనే ఆలోచనతో ప్రభుత్వం కూడా మాకు నిధులు మంజూరు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఈ కోటప్పకొండకి 70 లక్షలు బకాయిలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వమే ఆ బాక్యం తీర్చడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 20 లక్షలు 30 లక్షల దాకా కొండ పండగకి కోటేశ్వర టెంపుల్ కి మాకు డొనేట్ చేయడం జరుగుతుంది. మరి 4వ తేదీన ఉదయం 11 గంటలకు గుట్టుపాటి రవికుమార్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు, కలెక్టర్ ఆధీనంలో అందరం కూడా ఆధ్వర్యంలో మరి కమిటీ మీటింగ్ జరుగుతా ఉంది. కొండ పండుగ ఏ విధంగా చేయాలి, కోటేశ్వర పండుగ అంటే విపరీతమైన భక్తులు వస్తారు, అదేవిధంగా ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ లేకుండా, అదేవిధంగా మంచినీటికి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ పెట్టినా అన్ని చోట్ల మరి వాష్రూమ్స్ కూడా కొత్తగా కట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి కోటేశ్వర పండుగ మహాశివరాత్రి చాలా ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అమరావతి, కోటప్పకొండ, శ్రీశైలం, అదేవిధంగా శ్రీకాళహస్తి పండుగలన్నీ కూడా మహాశివరాత్రి ఘనంగా జరుగుతాయి. కాబట్టి వీటన్నిటికంటే కూడా మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట